సార్, ఈ 2 సంవత్సరాల పాలనలో ఉపాధి కానీ విద్య కానీ ఎలా ఉంది, ఎలా డెవలప్ అయిందంటారు కూటమి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం రాగానే అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా చూస్తున్నారమ్మ చంద్రబాబు నాయుడు గారు. ఎక్కిన కాంచి ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారమ్మ. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. 16,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఎక్కగానే నోటిఫికేషన్ ఇచ్చారమ్మా. ప్లస్ ఈ సంవత్సరం కూడా ఉగాది రోజు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్లస్ కానిస్టేబుల్ జాబులు కూడా వచ్చినాయమ్మా. ఈ చాలా చక్కగా ఉందమ్మా గవర్నమెంట్ మనం. వైసీపీ వాళ్ళు నెక్స్ట్ మేమే గెలుస్తామని అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఏంటంటారు వాళ్ళు వెనకున్న బలం ఏంటంటారు? వాళ్ళు వెనకున్న బలం అంటే అలా మాట్లాడే మాటలే వాళ్ళకి వెనకున్న బలం అమ్మా. అంటే ఆల్రెడీ 151లో 5 తీశారు కదా, 11 ఉన్నాయి. ఇప్పుడు ఆ 11లో ఒకటి కూడా తీసేస్తే ఒకటి ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం అది. ఏం చేశారని మళ్ళీ వాళ్ళు వస్తారమ్మా? ఏం అభివృద్ధి చేశారని వస్తారు వాళ్ళు? రోడ్లు వేయించారా? ఏం చేశారు వాళ్ళు? ఈ కూటమి గవర్నమెంట్ రాగానే రోడ్లు ఇచ్చారు, అన్నా క్యాంటీన్ పెట్టారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు ఇచ్చారు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. చాలా ఇలా పథకాలు చాలా చెప్పపోయినాయి చాలా ఇస్తున్నారు. అమ్మ ఏసీ గదుల్లో ఉండి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదమ్మా. అక్కడికి వచ్చి నువ్వు గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎంతమంది ఆకలి తీరుస్తుందో అన్నా క్యాంటీన్ అనేది ఒక దేవాలయం అమ్మ. అది అలాంటి వాటి మీద విమర్శలు చేయడం అనేది ఆ వైసీపీ నాయకులకే చెల్లింది. వాళ్ళంతే, ఆ బ్యాచ్ అంతా అంతే. సార్, ఇఫ్ ఇన్ కేస్ కనుక కూటమి పొత్తు లేదు అనుకోండి, నెక్స్ట్ కూటమి పొత్తులో లేదు అనుకుందాం, జనసేన లేదు అనుకుందాం అంటగా, నెక్స్ట్ రాదంటారా? టీడీపీ అధికారంలోకి రాదంటారా? టీడీపీకి క్యాడర్ ఎక్కువ ఉందమ్మా గ్రౌండ్లో, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ 3 కలిసి ఉంటేనే బాగుంటుంది. దేనికన్నా కానీ అండదండలుగా బాగుంటుంది. ఈ 3 కలిసి ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. చంద్రబాబు నాయుడు గారు తర్వాత సీఎం ఎవరైతే లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా? మీ ఉద్దేశం? అమ్మా మా ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం మాకు ఆలోచన లేదమ్మా. మాకు ఆయనే కావాలి. ఎందుకంటే ఆయనంత విజనరీ నాయకుడు ఇంకా తయారవ్వాలంటే కొంచెం టైం పట్టుద్ది. దేవుడి దయ వల్ల ఆయనకి ఆయుష్ గట్టిగా నడిచినంతకాలం మాకు ఆయనే కావాలమ్మా. వేరే వాళ్ళని మేము కోరుకోం, ఆ కళ్ళ కూడా ఊహించుకోలేము వేరే వాళ్ళు. మేము మన వైసీపీ వాళ్ళు వేరే వాళ్ళు అంటున్నారు, విజనరీ అంటున్నారు. విజనరీ అనేసి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రజెంట్లో లేరు. విజనరీ అంటే ఫ్యూచర్ అయినా ప్రజెంట్ ఏం చేశారంటున్నారు. ప్రజెంట్ ఏం చేశారంటే చెప్తున్నాను కదమ్మా, ప్రెస్ మీట్లు పెట్టి వాగడం కాదమ్మా. బయటకు వచ్చి చూస్తే, బయటకు గ్రౌండ్లోకి వచ్చి చూస్తేనే కదా మనకి ఏదని రిపోర్ట్ తెలుసుద్ది. మనం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే, ఏసీ గదిలో కూర్చొని మాట్లాడితే మనకి ఏం తెలుసుద్ది? ప్రతి నాయకుడికి చెప్తున్నా, వైసీపీ నాయకుడికి గ్రౌండ్లోకి వచ్చి మాట్లాడండి, అభివృద్ధి చూడండి. అభివృద్ధి లేకపోతే ఇప్పుడు మీరు అడగండి, వాయిస్ రేజ్ చేయండి, మీరు కూడా మేము సమాధానం చెప్తాం.